ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు మన ఇంటిని థియేటర్ లెక్క మార్చుకోవడానికి ఒక హోమ్ థియేటర్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను మీకు ఈ హోమ్ థియేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా, మ్యూజిక్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నేను లో కాస్ట్లో పర్చేస్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇదనమాట. సో నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో నేను ఆర్డర్ చేసిన 7 డేస్ తర్వాత మా ఇంటికి అయితే కొరియర్ అయితే వచ్చిందనమాట. సో బాక్స్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో బాక్స్ని అయితే ఓపెన్ చేశాను. లోపల చూసుకుంటే ఇంకొక బాక్స్ కూడా ఉంది. సో ఇది మెయిన్ బాక్స్ ఫ్రెండ్స్. సో బాక్స్ని అయితే బయటికి తీస్తాను. సో ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి 4 శాటిలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి చిన్న స్పీకర్స్ అనమాట. సో 4. సో వీటిని కూడా బయటికి తీస్తాను. సో లోపల చూసుకుంటే సబ్ ఊఫర్ అయితే ఒకటి ఉంది. సో ఇది మెయిన్ స్పీకరు. సో బాక్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఇవి చూసుకుంటే ఫ్రెండ్స్ 4 స్పీకర్స్ అండ్ అలాగే ఒక సబ్ ఊఫర్ అనమాట. సో ఈ స్పీకర్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సబ్ ఊఫర్ యొక్క బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి అది చెక్కతో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు మనం రివ్యూ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అన్ని వైపులా చూస్తే మనకి రితిక్ రోషన్ గారి బొమ్మ అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఫ్యూచర్స్ అయితే ఇదైతే బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే ఆక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ యూఎస్బి పెన్ డ్రైవ్కి అండ్ అలాగే ఎస్డి కార్డ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఎఫ్ఎం రేడియో అనేది బిల్టిన్గానే ఉంటుందన్నమాట. సో ఈ టోటల్గా మనకి ఇవన్నీ రిమోట్ కంట్రోల్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. సో రిమోట్ కూడా మనకి ఇస్తారు. సో బాక్స్లో చూసుకుంటే మనకి ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది అండ్ అలాగే 4 శాటిలైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. రిమోట్ అలాగే ఇన్పుట్ కేబుల్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చే ప్యాకేజ్ కంటెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ సబ్ ఊఫర్ని కూడా ఓపెన్ చేసేసాను. సో ఇది బిల్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఇచ్చిన యూజర్ మాన్యువల్ అండ్ అలాగే రిమోట్ అనమాట. సో రిమోట్లో వచ్చేసరికి మనకి అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో రిమోట్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ రిమోట్. సో పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఎఫ్ఎంకి సంబంధించిన వైర్ అనమాట. సో ఇక్కడ ఈ 4 వచ్చేసరికి మనం ఈ 4 స్పీకర్ని అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే అవుట్పుట్ సంబంధించిన మనకు వస్తుంది కాబట్టి సో ఇక్కడైతే కనెక్ట్ చేస్తాం. పైన ఇన్పుట్ అని ఉంది కదా, సో అక్కడ ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆక్స్ కేబుల్ తోటి మన పీసీకి కానీ లేదా మొబైల్ ఫోన్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 పిన్స్ అనేవి ఇక్కడ కనెక్ట్ చేసేసి 3.5 జాక్ అనేది మన మొబైల్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఒక స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే టోటల్గా ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆఫ్ చేసుకుంటే టోటల్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బాక్స్ వెనకాల ఉన్న ఫీచర్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని కాషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. సో మీరు చూడొచ్చు. సో టోటల్గా స్పీకర్స్ యొక్క వైర్స్ అయితే కనెక్ట్ చేసేసాను. పవర్ సప్లై కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బాక్స్ మీద ప్రైస్ డీటెయిల్ చూస్తే ఇక్కడ 3,499 రూపీస్ అయితే ఉందన్నమాట. సో నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసింది అయితే 2,100 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలియదు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రైస్ పెంచే ఉంటారు ఎందుకంటే ఈ వైరస్ వల్ల మనకి జిఎస్టీ ట్యాక్సెస్ అన్నీ పెరిగిపోయినాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బడ్జెట్లో మీరు ఈ హోమ్ థియేటర్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 3,000 బడ్జెట్లో ఈ హోమ్ థియేటర్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. రిమోట్ అయితే ఇదనమాట. సో ఇందులో మనకి బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మనమే బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. సో బ్యాటరీస్ వేసేసి నేను మీకు ఇప్పుడు సాంగ్స్ అయితే వినిపిస్తాను. సో నా మొబైల్ ద్వారా అయితే నేను మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసి సాంగ్స్ అయితే వినిపిస్తాను. సో ఇక్కడ మోడ్ అని ఆప్షన్ ఉంది కదా, సో మనం బ్లూటూత్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో 3 టైమ్స్ మనం ప్రెస్ చేస్తే బ్లూటూత్కి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు నా మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఇప్పుడు నా మొబైల్ బ్లూటూత్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొబైల్ బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత పేరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ జీప్ ఫీల్డ్ 4 అనే నేమ్ అయితే వచ్చింది. సో మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో కనెక్ట్ అయిపోయింది. సో డన్ అని క్లిక్ చేసి సో ఇప్పుడు సాంగ్స్ అయితే ప్లే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ హోమ్ థియేటరు ఎలా పర్ఫామ్ చేస్తుందో సో మీ వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని చూడండి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll.